హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఈ పర్టికులర్ వీడియోలో ఎడో ఫ్లాష్లో ఉన్న సీన్స్ని ఎలా యూజ్ చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. సో ఫస్ట్ థింగ్, ఇప్పుడు నేను ఒకసారి ఫ్లాష్ లాంచ్ చేశాను. సో ఒక వర్డ్లో మనం సీన్స్ ఎందుకు యూజ్ చేస్తారు అని చెప్పడానికి ఒక సింపుల్ డెఫినేషన్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక కంపెనీలో ఒక కార్పొరేట్ ప్రజెంటేషన్ చేయాలి. సో ఆ కార్పొరేట్ ప్రజెంటేషన్ ఐదర్ ఫ్లాష్లో కానీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో కానీ చేయాలి అన్నప్పుడు దానికంటే ముందు కంటెంట్ రైటర్స్ అంతా కలిపి ఒక పీపీటీని తయారు చేస్తారు. అంటే మీ కంపెనీలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్స్, అది ఇంజనీరింగ్ అవ్వచ్చు, R&D అవ్వచ్చు, మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్ అవ్వచ్చు, ఫినాన్స్, HR ప్లస్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ టీమ్, మీ అసలు యాక్చువల్ కోర్ ప్రోడక్ట్స్ అంటే ఇవన్నీ కలిపి కార్పొరేట్ ప్రజెంటేషన్లో మనకి రావాలి. విత్ యానిమేషన్, మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో రావాలి. ఇవన్నీ కలిపి మనకు ఒక పీపీటీలో మనకి ఇస్తారు. వీటిని మనం ఫ్లాష్లో చేయాలి అన్నప్పుడు, సో మనకి ఒక్క సీన్లో ఈ యానిమేషన్ మొత్తం చేయాలి అంటే నియర్లీ నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం ఒక 2000 లేయర్స్ వరకు పడుతుంది. ఒక సీన్లో 2000 లేయర్స్ అంటే ఇట్స్ నాట్ ఈజీ థింగ్. చాలా కాంప్లెక్స్, చాలా హెడ్ఏక్. ఆల్ ఆఫ్ సడన్ మధ్యలో అవర్ మిషన్ స్టేట్మెంట్లో ఇంకొక 2 లైన్స్ యాడ్ చేయాలి, లేదంటే విజన్ స్టేట్మెంట్ అవ్వచ్చు, ప్రోడక్ట్స్లో ఒక పిక్చర్ తీసేసి ఇంకొక పిక్చర్ని ఇన్కార్పొరేట్ చేయాలి అంటే చాలా కాంప్లెక్స్. సో ఎంటైర్ వర్క్ని ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిషన్ స్టేట్మెంట్ అవ్వచ్చు, రోడ్ మ్యాప్ అవ్వచ్చు, లేదంటే HR టీమ్, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క సీన్లో పెట్టుకొని యానిమేట్ చేయడం వల్ల మనకి వర్క్ చేసేటప్పుడు, ఎడిట్ చేసేటప్పుడు, పబ్లిష్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ పర్టికులర్ సీన్లో నేనేం చేస్తున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ అవర్ మిషన్, ఈ మిషన్ స్టేట్మెంట్ అనేది ఇక్కడ ప్లేస్ చేశాను. దీనికి మనం యానిమేషన్ ఇచ్చేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైట్ క్లిక్, క్రియేట్ క్లాసిక్ ట్విన్, ఒక 100 F6 ఇచ్చాను. సో ఇది యాక్చువల్గా మనం ఏం చేస్తున్నానంటే ఈ సెంటర్లో ప్లేస్ చేసుకొని ఒక 5 ఇచ్చాను. సో ఇప్పుడు యాక్చువల్గా నేను మూవ్ చేసినప్పుడు అవర్ మిషన్ స్టేట్మెంట్, దీని తర్వాత మనకి ఇక్కడ ఒక టెక్స్ట్ వస్తుంది. ఓకే, టెక్స్ట్ అంటే ఇన్ ద సెన్స్ లైక్ యాడ్ యువర్ టెక్స్ట్ హియర్. ఓకే, ఇప్పుడు నేను దీన్ని క్రియేట్ క్లాసిక్ ట్విన్, మళ్ళా F6, ఇక్కడ దీన్ని కూడా కంటిన్యూషన్ F5 ఇస్తున్నాను. సో ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తున్నానంటే ఇక్కడ స్టార్టింగ్లో 0 ఇస్తున్నాను. సో ఇప్పుడు ఏమవుతుంది ఈ ఓవరాల్గా యానిమేషన్ అంటే, ఫస్ట్ అవర్ మిషన్ స్టేట్మెంట్ ఇలా వస్తుంది, దీని తర్వాత యాడ్ యువర్ టెక్స్ట్ అనేది ఇలా వస్తుంది. ఇది సీన్ నెంబర్ 1. ఈ సీన్ నెంబర్ 1కి మనం మిషన్ స్టేట్మెంట్ అని పెట్టుకుంటాం. ఇంకొక సీన్ యాడ్ చేయాలంటే ఇన్సర్ట్ సీన్. ఈ సీన్లో ఫర్ ఎగ్జాంపుల్ ప్రోడక్ట్స్ అనేది తీసుకుంటాము. ప్రోడక్ట్స్ కూడా నేను ఇక్కడ ప్లేస్ చేసుకొని ఫైల్లోకి వెళ్ళి ఇంపోర్ట్ లైబ్రరీ, ఒక 2-3 ప్రోడక్ట్స్ నేను తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇవే తీసేసుకుందాం, 1 2 3 4. ఓకే, ఇప్పుడు నేను లైబ్రరీలోకి వెళ్ళి ఈ ఇమేజ్ని తీసుకుంటాను. Ctrl+Alt+50, ఇంకొక 50 తగ్గించుకొని ఇది వేరే లేయర్లో పెడుతున్నాను. ఎందుకు అంటే సపరేట్గా ఇండిపెండెంట్గా యానిమేషన్ అవ్వచ్చు. F6. సో ఈ ఇమేజ్ని నేను ఇక్కడ నుండి ఒపాసిటీ ద్వారా ఫేడ్ అవుతూ రావాలి. ఫైన్, ఇది సెకండ్ యాక్చువల్గా ప్రోడక్ట్స్. అలాగే ఇంకొక ఇది కొద్దిసేపు వెయిట్ చేయాలి. ఇక్కడ ఈ రెండింటిని F6 అంటే ఇన్సర్ట్ కీ ఫ్రేమ్, తర్వాత అనదర్ సీన్, ఈసారి ఫర్ ఎగ్జాంపుల్ సర్వీసెస్ అనుకుంటున్నాను, సంథింగ్ సర్వీసెస్. సో లైబ్రరీలో ఇంకొక పిక్చర్ని తీసుకొని ఇది 25తో, ఎనీవే ఇది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కాకపోవచ్చు, జస్ట్ మీకు చెప్తున్నాను. ఈ పిక్చర్కి అక్కడ పైన పెట్టిన హెడ్డింగ్కి ఎలాంటి రిలేషన్ లేదు మనకి. సో మీకు ఐడియా కోసం చెప్తున్నాను ఇది. సో ఇక్కడ ఈ స్టార్టింగ్లో దీన్ని 0 ఇస్తున్నాను, సో దట్ మనకి ఇది డైరెక్ట్గా ఈ సీన్ వస్తుంది. సో దీని తర్వాత ఎనీవే ఇది ప్రాసెస్. ఇంకొక సీన్ కావాలంటే ఇన్సర్ట్ సీన్, ఇక్కడ కాంటాక్ట్ అనేది పెట్టుకున్నాం. సో CONTACT, కాంటాక్ట్లో మన గూగుల్ మ్యాప్ అడ్రస్ ఇదంతా టైప్ చేయాలి.
ఫర్ టైం బీయింగ్ నేనేం చేస్తున్నాను, ఈ ఇమేజ్ని ఇన్సర్ట్ చేస్తున్నాను. దీనికి సో క్రియేట్ క్లాసిక్ ట్విన్, ఈ రెండిటికి F6. ఈ ఇమేజ్ని నేను కొంచెం సైజ్ పెంచుతున్నాను, ఇలా పెడుతున్నాను. ఓకే ఫైన్. కొంతసేపు వెయిట్ చేయాలి. F6. ఇప్పుడు నేను కంట్రోల్ ఎంటర్ అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ కనపడతాయి మనకు సీన్స్. ఇది సీన్ 1, ఇది సీన్ 2, ఇది సీన్ 3. లేదంటే ఈ సీన్ 1లో ఇంకొక లేయర్ తీసేసుకొని ఇక్కడ ఒక సింపుల్ రెక్టాంగిల్లో 0, 1 అని పెడతాను. సో దట్ మనకు క్లియర్గా తెలుస్తుంది ఇది సీన్ 1లో ఉన్నాము అని. ఇది సీన్ 1. ఓకే, ఇక్కడ పెడతాను. కాపీ. ఈ సీన్ 2లో ఇంకొక లేయర్ తీసుకొని పేస్ట్ ఇన్ ప్లేస్ అంటాను. ఈ టెక్స్ట్ని సీన్ 2లో పెడతాను. సో దట్ మనకి ఒక సీన్లోంచి ఇంకొక సీన్లోకి జంప్ అయ్యేటప్పుడు తెలుస్తుంది. ఇంకొక సీన్లోకి వెళ్ళిపోయి సేమ్ పేస్ట్ ఇన్ ప్లేస్ టెక్స్ట్ టూల్తో ఈ సీన్ 3, అలాగే సీన్ 4లోకి వెళ్ళిపోయి ఇంకొక న్యూ లేయర్ పేస్ట్ ఇన్ ప్లేస్ సీన్ 4. ఇప్పుడు నేను దీన్ని టెస్ట్ చేశాను అనుకోండి, అంటే ప్లే చేస్తే కంట్రోల్ ఎంటర్ ద్వారా ఫస్ట్ సీన్ ఇది ప్లే అయింది, తర్వాత అవర్ మిషన్ స్టేట్మెంట్ తర్వాత ఇది వస్తుంది, తర్వాత సెకండ్ సీన్కి వెళ్తుంది. సెకండ్ సీన్ ఇది అయిపోయిన తర్వాత కొద్దిసేపు వెయిట్ చేస్తుంది. సో దట్ యూజర్ చదువుతాడు వాళ్ళ ప్రోడక్ట్స్ ఏంటనేది. తర్వాత సీన్ 3కి వెళ్తుంది. సీన్ 3లో సర్వీసెస్. సేమ్ లైక్ పవర్ పాయింట్ షోసే అనమాట ఇవి. వీటికి ఏదన్నా మీకు మ్యూజిక్ ఇవ్వాలి అనుకుంటే ప్రతి సీన్కి ఇండిపెండెంట్గా ఇవ్వచ్చు, లేదనుకుంటే ఒక్కొక్క సీన్కి ఒక్కొక్క మ్యూజిక్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం కంట్రోలర్లో మనం మ్యూజిక్స్ ఇవ్వచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి మ్యూజిక్ అనేది తీసుకుంటే ఇవన్నీ మ్యూజిక్స్. ఈ మ్యూజిక్స్లో మనకి ఏది కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులోకి వెళ్ళిపోయి ఇది తీసుకుందాం. సో ఇది తీసుకొని ఓకే, ఇది MP3లో ఉంది. MP3 అంటే మనకు తీసుకోదు కదా. సో వేవ్ MP4 తీసుకుంటుంది. ఫ్లాష్లో ఇక్కడ సెలెక్ట్ చేసుకొని లైబ్రరీలో ఉన్న ఈ సాంగ్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేస్తారు. ఓకే ఫైన్. ఇప్పుడు దీన్ని మనం ప్లే చేసామనుకోండి, కంట్రోల్ ఎంటర్. పరమహంస పరివ్రాజకులు, ఉభయ వేదాంత ప్రవర్తకులు, వేద విశ్వవిద్యాలయ సంస్థాపకులు అయిన శ్రీ 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 ఇదండి చిన్న శ్రీమన్నారాయణ. ఎనీవే మా ఫ్రెండ్ మ్యూజిక్స్ ఇవన్నీ ఫేవరెట్స్. ఇది బేసిక్ కాన్సెప్ట్. దీన్నే మనం సీన్స్ అంటారు. ఇన్ కేస్ మీకు ఈ యొక్క మిషన్ స్టేట్మెంట్ వీటికి నేమ్స్ ఇచ్చుకోవాలి అనుకుంటే ఇది మిషన్ స్టేట్మెంటు, ప్రోడక్ట్ స్టేట్మెంటు, గ్యాలరీ అని. అప్పుడు మనం షిఫ్ట్ F2 అనే షార్ట్ కట్ వాడాలి. లేదనుకుంటే అదర్ ప్యానల్స్లోకి వెళ్ళి ఇక్కడ సీన్స్ అని ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ డబుల్ క్లిక్ చేశాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రో, ఇది మన కంపెనీ ఇంట్రడక్షన్. ఇది మిషన్ స్టేట్మెంట్ అనుకున్నాం. మిషన్, ఇది ప్రోడక్ట్స్ తర్వాత ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మ్యానుఫ్యాక్చరింగ్, లేదంటే గ్యాలరీ ఇలా పెట్టుకోవచ్చు. లేదు నాకు ఈ గ్యాలరీ మిషన్ అయిపోగానే రావాలి, ఇలా డ్రాప్ చేసుకోవచ్చు. మిషన్ స్టేట్మెంట్ లాస్ట్లో రావాలి, లేదంటే ఫస్ట్ మిషన్ స్టేట్మెంట్ వచ్చిన తర్వాత ఇలా డ్రాప్ చేసుకొని తర్వాత ఇంట్రో రావాలి. ఇక్కడ మనం మేనేజ్ చేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఒక పెద్ద ప్రజెంటేషన్ చేయాలి అంటే డెఫినెట్గా నేనైతే ఇదే ఫాలో అవుతుంటాను. సో కాంప్లెక్స్ వర్క్ని పీస్ బై పీస్గా డివైడ్ చేసుకుని వర్క్ చేయడం అనేది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఫ్లాష్లో సీన్స్ అనేటివి బేసిక్గా అందుకే యూజ్ చేస్తారు. ఓకే ఫైన్. ఇప్పుడు మనం టెస్ట్ చేసినప్పుడు ఫస్ట్ మిషన్ స్టేట్మెంట్, తర్వాత ఇంట్రో ప్లే అవుతుంది, తర్వాత గ్యాలరీ ప్లే అవుతుంది, తర్వాత ప్రోడక్ట్స్ ప్లే అవుతుంది. కానీ ఈ ఫైల్ని సేవ్ చేసేటప్పుడు మనకి ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ డెస్క్టాప్లోకి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ కార్పొరేట్ ప్రొఫైల్ 2016 ఇప్పుడు నేను సేవ్ చేశాను అనుకోండి. ఎప్పుడైతే నేను మినిమైజ్ చేస్తానో ఇక్కడ ఇదిగోండి కార్పొరేట్ ప్రొఫైల్ FLA అని వచ్చింది. కానీ ఇది ఫ్లాష్ ఫైల్, ఎడిట్ చేసుకోవడానికి ఇది కావాలి. 51 MB ఉంది ఇది. ఎప్పుడైతే దీన్ని నేను కంట్రోల్ ఎంటర్ అంటానో ఫ్లాష్ ఏం చేస్తుంది అంటే ఇంకొక ఫైల్ని మనకి క్రియేట్ చేసేస్తుంది. ఇంకొక ఫైల్ అంటే ఏంటి, ఇప్పుడు నేను రీఫ్రెష్ చేశాను అనుకోండి, ఇదిగోండి ఇది SWF. సో ఇది మనకి ఎంత ఉంది ఫైల్ సైజు, ఫర్ ఎగ్జాంపుల్ 50 MB ఉంది. 50 MB ఇది చాలా అరౌండ్ 80% సైజ్ తగ్గిపోతుంది. ఇది జస్ట్
10 ఎంబీకి వచ్చింది. ఇంకా తగ్గించుకోవచ్చు మనం, ఎందుకంటే ఆ రిజల్యూషన్ ఇమేజెస్ని కొంచెం కానీ మనం ఆప్టిమైజ్ చేసుకొని ఫోటోషాప్లో ఇన్కార్పొరేట్ చేస్తే ఇంకా తగ్గుతుంది. ఫైన్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వర్కింగ్ విత్ సీన్స్ ఇన్ ఫ్లాష్. సో థ్యాంక్ యూ వెరీ మచ్, స్టే ట్యూన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.